అభిప్రాయాన్ని గౌరవించని అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి. ప్రజల అభిప్రాయాన్ని ధిక్కరిస్తున్న అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి. బక్కులూరు పంచాయతీలో అనుమతులు అక్రమంగా తీసుకొచ్చి నిర్వహిస్తున్నటువంటి మైనింగ్ ను వెంటనే ఆపివేయాలి. రంగురాల క్వారీని వెంటనే ఆపివేయాలి. బక్కులూరు రంగురాల క్వారీని వెంటనే ఆపివేయాలి. మాకొద్దు రంగురాల క్వారీ మాకొద్దు 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 రంగురాల క్వారీ మాకొద్దు మాకొద్దు రంగురాల క్వారీ మాకొద్దు 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 రంగురాల క్వారీ మాకొద్దు మాకొద్దు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకులూరు పంచాయతీ బకులూరు గ్రామంలో గ్రామ సభ సమావేశం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పక్కనే జస్ట్ కిలోమీటర్న్నర కూడా లేదు చూసుకుంటే, ఈ పక్కనే ఉన్నటువంటి ఒక కొండ పేరు ఏంటంటే ముల్లుకొండ అని చెప్పేసి ఒక పేరు ఉంది కొండకి. ఇది పూర్వీకుల నుంచి వాళ్ళు ఆ కొండను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆదివాసులు కాపాడుకుంటూ వస్తున్న కొండ. ఈ కొండలో రంగురాళ్ళు ఉన్నాయనేటటువంటి దానితోటి అక్రమంగా పొట్టిక సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరుతోటి లీజు తీసుకోవటం అనేది జరిగిందట. ఇతను ఒక పార్టీ నాయకుడు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే మేమైనా ఇక్కడ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే, ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా ఇక్కడ ఏజెన్సీలో 5th షెడ్యూల్ భూభాగంలో కొన్ని చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవించకుండా, ముఖ్యంగా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, గ్రామ ప్రజల యొక్క ఎన్ఓసీలు లేకుండా అక్కడ ఏ విధంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ వ్యక్తికి లీజుకి ఇచ్చున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇది మేము తరాల నుంచి ఈ కొండను కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మైనింగ్ పేరుతో ఎవరో వ్యక్తి వచ్చి మైనింగ్ తవ్వుకుంటూ పోతే రేపొద్దున మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భావితరాల భవిష్యత్తు ఏంటంటే ఈరోజు ఆ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులని. అంటే అక్కడ మైనింగ్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఉన్న అడవి నాశనం అయింది, అక్కడ ఉన్న కొండ నాశనం మాయమైపోతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల జంతు జీవం అంతా కూడా హాని కలుగుతుంది. అదేవిధంగా పూర్వం నుంచి ఆ కొండ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మా జీవన విధానాలన్నీ కూడా సన్నగిలే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లాంటివి జరిగితే వాటి వల్ల వచ్చినటువంటి దుమ్ము ధూళి వలన పర్యావరణానికి హాని కలుగుతుంది, గాలి కాలుష్యం జరుగుతుంది. ఆ గాలి కాలుష్యం వల్ల ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా మైనింగ్ ప్లేస్లో క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఇటువంటి అన్నీ కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అని చెప్పేసి ప్రజలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే వీరందరూ గౌరవ జిల్లా కలెక్టర్ పాడేరు వారికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారట, డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చిన్నారట. వాళ్ళు పాడే పాట ఏంటంటే, ప్రజల అభిప్రాయాల సేకరణ లేనే లేదు కానీ అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు. అనుమతులు ఎవరికి కావాలండి? ఇక్కడ ప్రజలే వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరు అనుమతితో మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? కాబట్టి ఆదివాసీ సంక్షేమ పరిషత్ కానీ ప్రజలు కానీ ముక్త కంఠంతో ఈ యొక్క మైనింగ్ని, రంగురాల క్వారీ మైనింగ్ని వ్యతిరేకిస్తున్నారు. కాదని మీరు ముందు అడుగు వేస్తే వీళ్ళ తరఫున ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రజల తరఫున ఎంత స్థాయిలోనైనా తీవ్రంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. శాంతియుతంగానే వెళ్తాం, ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తాం. ఈ బకులూరు పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పై ఎంత దూరమైన పోరాటం చేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఈ క్వారీని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ క్వారీ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. మైనింగ్ స్టార్ట్ అవ్వకుండా చూడాలి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల దీనిపై దశల వారి ఉద్యమం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాకొద్దు రంగురాల క్వారీ మాకొద్దు తప్పుడు లీజుని